నేను గత 15 years నుండి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. నాతో పాటు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే వేలలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు. రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం లేదు. ప్లస్ మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. రెగ్యులరైజేషన్ చేస్తేనే కదా మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమీ లేదు, ఊరికే కాంట్రాక్ట్ కింద చేయించుకుంటున్నారు. ఎటువంటి బెనిఫిట్స్, హెల్త్ కార్డ్స్ లేవు, రెగ్యులరైజేషన్ లేదు, సిక్ లీవ్స్ లేవు, గ్రాస్ సాలరీ లేదు. గ్రాస్ సాలరీ ఇవన్నీ పాయింట్ కాదు. మాకు రెగ్యులర్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుండి ఎటువంటివి పొందుకోవాలో అన్నీ పొందుకుంటాం. ఫస్ట్ మాకు ప్రతి గవర్నమెంట్ వస్తుంది, మీ కాంట్రాక్ట్ వల్ల రెగ్యులర్ చేస్తాము అనేసి ప్రామిస్ చేస్తుంది. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఎవరికి కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎవరికి కానీ ఎటువంటి న్యాయం చేయడం లేదు. మళ్ళీ ఇది ఎంతవరకు 2011లో రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 వరకు అంటే ఎన్ని ఇయర్స్గా చేయాలి మేము? ఇలాగే మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తము స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ అందరూ కాంట్రాక్ట్ కింద చేస్తున్నారు. కానీ ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీ అనేదే లేదు. అందరూ రిటైర్డ్ అయిపోతున్నారు. కానీ ఆ ప్లేస్లో ఎవరిని కానీ రెగ్యులర్ అనే పోస్ట్ అనేది ఇవ్వడం లేదు. మరి ఎంతవరకు మేము చేయాలి? ఇలా ఎన్ని సంవత్సరాలు చేయాలి? కనీసం న్యాయం చేయాలి అన్న ఒక ఆలోచన గవర్నమెంట్కి రావడం లేదు. సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ సార్ ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు కూడా ఫ్యామిలీస్ని గడుపుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా. మీరు ఇచ్చే అరకొర జీతాలకు మేము పని చేయాలి. మరి అందరికీ న్యాయం చేస్తున్నారు. మరి స్టాఫ్ నర్సెస్ ఏం చేశారు? కోవిడ్లో మేము ఎంత వర్క్ చేసామో మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. స్టాఫ్ నర్స్ లేకుండా ఏ ఒక్క పేషెంట్ కానీ బయటికి పోలేదు. ప్రపంచానికి ఆపద వస్తే మేము ఆదుకున్నాము. మరి మాకు ఆపద వస్తే ఎవరు ఆదుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవడం లేదు. గవర్నమెంటే వదిలేసింది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదో ఒక న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఏంది ఊరికే కాంట్రాక్ట్ పోస్టులు అంటున్నారు. కానీ కనీసం ఒక పీరియడ్ పెట్టి వాళ్ళకి తర్వాత రెగ్యులరైజ్ చేయాలన్న ఇంత కూడా లేకుండా ముందుకు పోతున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలని మా ఆవేదన ఇలాగే ఉండాలి? సార్ మీరు ఒకసారి ఆలోచించండి. కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేస్తే బాగుంటుంది. కానీ ఫ్యామిలీస్ నలిగిపోతున్నాయి. అది ఒక్కసారి ఆలోచించాలి. కోవిడ్లో కూడా మేము చేసాము, అది మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కోవిడ్లో కూడా మాకు ఎటువంటి మాకు ప్రాణాలకు తెగించి మేము చేసాము. మరి మాకేది న్యాయము? మాకు ఆపద వచ్చినప్పుడు మీరు ఆదుకోవాలి కదా. ఏది చేయడం లేదు. ఊరికే ఏదో ఇయర్లీ కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు వదులుతున్నారు, వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఈ వెట్టి చాకరీ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2011 నుండి 26 వరకు ఇదే సాగుతుంది. ఒక్క రెగ్యులర్ పోస్ట్ లేదు, ఒక రెగ్యులర్ నోటిఫికేషనే లేదు. అది మీరే ఆలోచించుకోవాలి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారండి? 12,000 మంది ఉన్నారు. 12,000 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, బయోమెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే తీసుకున్నారు. మళ్ళీ కనీసం ఇన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఏమీ చేయడం లేదు కదా. ఇలా రెగ్యులర్ పోస్టులు లేకుండా ఎన్ని రోజులని? మీరు ఇచ్చే కొంత జీతంతో మేము ఫ్యామిలీస్ని గడుపుకోవాలంటే ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. అందరికీ న్యాయం చేస్తున్నారు, కానీ ఒక స్టాఫ్ నర్సులని, ఒక మెడికల్ వ్యవస్థను మాత్రము పక్కకు తోసేస్తున్నారు. అది మీరే ఆలోచించాలి సార్. పవన్ కళ్యాణ్ సార్, మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కొంచెం ఆలోచించి ఏదైనా ముందడుగు వేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే మీ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కంప్లీట్గా బంద్ చేస్తాం, బైకాట్ చేస్తాం. డ్యూటీస్ బైకాట్ చేసి మేము అందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. మేము గవర్నమెంట్ సానుకూలంగా వస్తుందని ఆలోచిస్తున్నాము. కొంచెం మా గురించి ఆలోచించండి సార్. రిక్వెస్ట్. సువర్ణ అండి, ఆదోని. ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తారు? 15 years నుండి చేస్తున్నామండి.